అందరికీ నమస్కారం. ఈ విద్యా సంవత్సరం సంబంధించి స్టూడెంట్ ప్రోగ్రెషన్‌లో భాగంగా మన స్కూల్ నుండి వేరే స్కూల్‌కి వెళ్ళే విద్యార్థులకు సంబంధించి, అలాగే మన స్కూల్‌లోనే ఏదైనా క్లాస్‌లో స్టూడెంట్స్ లేకపోతే ఆ క్లాస్‌కి సంబంధించి, అలాగే ఎన్ని సార్లు ఫైనలైజ్ చేయాలి అనేది మొబైల్‌లో ఎలా చేస్తామో మరొకసారి ఈ వీడియోలో గుర్తు చేసుకుందాం. మొదటగా మనం గూగుల్‌ని ఓపెన్ చేసి ఆ సెర్చ్ బాక్స్‌లో మనము యూడైస్ ప్లస్ అనే దాన్ని మనం టైప్ చేయాలి. తద్వారా ఇలా మనకు ఓపెన్ అవుతుంది. అప్పుడు సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన స్టేట్స్ అనేవి కనిపిస్తాయి. దీనిలో మన యొక్క స్టేట్‌ని మనం వెదికి దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం గో అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకి మాడ్యూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీనిలో చివరగా ఉండే స్టూడెంట్స్ మాడ్యూల్ అనే దాన్ని మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఇలా మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా పేజ్ ఓపెన్ అవుతుంది. వీటి యొక్క మన స్కూల్ యొక్క డీటెయిల్స్‌ని ఫిల్ చేసి క్యాప్చాని నీట్‌గా ఎంటర్ చేయాలి. అప్పుడు సైన్ ఇన్ చేయడం ద్వారా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్ 2026-27 అని ఓపెన్ అవుతుంది. అదే విధంగా ఒక 2 నోటిఫికేషన్స్ కూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. దాన్ని మనం క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లోజ్ చేయడం ద్వారా అవి క్లోజ్ అవుతుంటాయి. తర్వాత మనం లెఫ్ట్ సైడ్‌లో టాప్‌లో 3 లైన్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఒక మెనూ బార్ ఓపెన్ అవుతుంది. దీనిలో స్టూడెంట్ మూవ్‌మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేయడం ద్వారా మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. మనం ఏం కన్‌ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఆ 3 లైన్స్‌ని టచ్ చేయడం ద్వారా మన యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనిలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి అప్పుడు మనకి ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఆ ప్రోగ్రెషన్ మాడ్యూల్‌లో మనం గో అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం ద్వారా మన యొక్క స్కూల్ స్టూడెంట్స్ వివరాలు అనేవి కనిపిస్తాయి. దీనిలో క్లాసు అండ్ సెక్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మన స్కూల్‌లో ఉన్న క్లాస్ 1 అలాగే సెక్షన్ ఏ ఉంటే ఏ, బి ఉంటే బిని క్లిక్ చేయాలి. అప్పుడు గో అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఫస్ట్ క్లాస్‌లో ఉండే స్టూడెంట్స్ అందరి వివరాలు అక్కడ కనిపిస్తాయి. వీరి యొక్క వివరాలు ఎదురుగా మనం ఏవేవి ఫిల్ చేయాలనే డీటెయిల్స్ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. మనం ఒకసారి దాన్ని చూసినట్లయితే ప్రోగ్రెషన్ స్టేటస్, మార్క్స్ ఇన్ పర్సెంటేజ్, నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, స్కూలింగ్ స్టేటస్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనిలో ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ప్రమోటెడ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్, మార్క్స్, నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ అనేవి చేయాలి. ఇక్కడ మార్క్స్ అనేవి మనము జనరల్‌గా కో కరిక్యులర్, కరిక్యులర్ అన్నీ చేయాలి. క్లాస్ 2 వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అలాగే సెక్షన్ అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా! దాన్ని ఏమనకుండా అప్డేట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. చేయడం ద్వారా అప్పుడు సక్సెస్‌ఫుల్ అప్డేట్ అయిందండి ఆ పిల్లాడికి సంబంధించి. అప్పుడు డన్ అని వచ్చింది. ఈ విధంగా మనము ఆ క్లాస్‌లో ఉన్న ప్రతి పిల్లాడి యొక్క వివరాలని మనము అప్డేట్ చేయాలి. మనకి ఏవైనా మిస్టేక్ ఉందనుకోండి, కరెక్షన్ ఆప్షన్ కూడా అక్కడ ఉంది. ఆ కరెక్షన్‌ని మనం క్లిక్ చేయడం ద్వారా మనం మన మార్కుల్ని నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్‌ని, అటెండెన్స్‌ని అప్డేట్ అనేది మనం ఎడిట్ చేయొచ్చు దాన్ని. ఎడిట్ చేసి మళ్ళీ ఒకసారి అప్డేట్ అనేది చేయొచ్చు. బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయితేనే అది చేయడానికి మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అది అప్డేట్ అవుతుంది ఒక పిల్లాడికి సంబంధించి. ఇలా ప్రతి పిల్లాడిని మనం చేసినట్లయితే అప్పుడు ఆ క్లాస్ మొత్తం అయితే కింద ఫైనలైజ్ అనే ఆప్షన్ ఉంది కదా! అప్పుడు ఫైనలైజ్ అనేది క్లిక్ చేస్తే ఆ క్లాస్ మాత్రం అయినట్టు అవుతుందన్నమాట. అందరివి చేసినాక. ఇప్పుడు ఆ ఫైనలైజ్ క్లిక్ చేస్తే 3 స్టూడెంట్స్ ఉన్నారు. 3 స్టూడెంట్స్‌ది ఫైనలైజ్ అయ్యిందని ఇలా ఆ క్లాస్ మొత్తం అయిందని ఇలా మెసేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది మనకి. తద్వారా ఆ క్లాస్ పూర్తయినట్టు. అదే విధంగా మన స్కూల్ నుండి వేరే పిల్లలు అదే 5వ తరగతి పిల్లలు గాని, 4వ తరగతి గురుకుల వచ్చిందనుకోండి వేరే స్కూల్‌కి వెళ్ళిపోతారు అనే మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే అప్పుడేం చేయాలంటే ఆ మార్క్స్‌ని అండ్ అటెండెన్స్‌ని ఏస్తూ ఇక్కడ స్కూలింగ్ స్టేటస్‌లో ఏం చేయాలంటే లెఫ్ట్ విత్ టీసీ, వితౌట్ టీసీ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరొకసారి కన్ఫర్మ్ చేయమంటుంది. దాన్ని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు అది అప్డేట్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆ క్లాస్‌ది కూడా ఫైనలైజ్ అనేది అవుతుంది. ఇక ఇద్దరున్నారు. ఇద్దరు ఫైనలైజ్ అయింది అనేసి ఆ క్లాస్ సంబంధించి చూపించాం. ఇప్పుడు ఒక క్లాస్‌లో ఎవరు లేరనుకోండి. సపోజ్ సెకండ్ క్లాస్‌లో ఎవరు లేరు. అప్పుడేం చేయాలి? దానికి కూడా ఫైనలైజ్ చేయాలి. 0, 0, 0 అనేది కనిపిస్తుంది. లేకపోయినా కూడా మనం ఫైనలైజ్ చేయాలి. లేదంటే మనం ఫైనల్ సబ్మిట్ అవ్వదు.
ఈ విధంగా అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత అయిపోయిందని లాగౌట్ అయితే మన పని ఇంకా అవనట్టే. దీనిలో మూడో పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రోగ్రెషన్ పేజ్ లోన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది అని ఉంది. కాబట్టి దాన్ని మనం చేయాలి. దాన్ని ఎలా చేయాలంటే, మొదట్లో అనుకున్నట్టు 3 లైన్స్ ని టిక్ చేయడం ద్వారా ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీని మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో చివరగా ఉండే ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఒక 5 పాయింట్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం చదివి కింద డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ను టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మన స్కూల్ ప్రోగ్రెషన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దీంతో మనం ఫైనలైజ్ అయినట్టు. దీనిలో ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.